5 రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో తొలి రోజు ధనత్రయోదశి. దీపావళి పండుగకు 2 రోజుల ముందు వచ్చేటువంటి ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అని అంటారు. ఈ పర్వదినాన్నే ధన్వంతరి త్రయోదశి, యమత్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య సిద్ధి కోసము దైవస్వరూపాలను విశేషముగా ఆరాధించేటువంటి పర్వదినమే ఈ ధనత్రయోదశి. ఆశ్వయుజ కృష్ణత్రయోదశి నాడు అంటే ఆశ్వయుజ బహుళత్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానము కానీ లేదా సముద్ర స్నానము కానీ ఆచరించాలి. లేని పక్షములో ఇంట్లోనే తలస్నానము చేసి మహాలక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరులను ఆరాధించిన మంచి ఫలితాలు ఉంటాయి. క్షీరసాగర మదనం సమయములో ఆశ్వయుజ కృష్ణత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి, కామధేనువు, సంపదలను ప్రసాదించేటువంటి కల్పవృక్షము, మహావిష్ణువు అంశ అయినటువంటి ధన్వంతరి ఉద్భవించడం జరిగినది. అలా మహాలక్ష్మి, కామధేనువు, కల్పవృక్షము, ధన్వంతరి జన్మించినటువంటి ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి, ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుడు, ఎటువంటి రోగాన్నైనా దూరం చేయగలిగిన వారు ధన్వంతరి. అందువలన ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు కుబేరుని, ధన్వంతరిని కూడా ఆరాధించడం జరుగుతుంది. ఆశ్వయుజ కృష్ణత్రయోదశిని యమత్రయోదశి అని కూడా పిలవడం జరుగుతుంది. హిమవంతుడనే రాజుకు లేక ఒక పుత్రుడు జన్మించాడు. ఆ కుమారుడు తన 16వ ఏట వివాహమైన 4వ రోజున పాము కాటుకు గురై చనిపోతాడు అని ఆస్థాన జ్యోతిష్కులు చెప్పడం జరుగుతుంది. దాంతో ఆ యువరాజు భార్య తన భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు వివాహమైన 4వ రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారము, వెండి, రత్నరాశులను పోసి శ్రీహరి వైభవాన్ని కథారూపంలో గానం చేస్తూ ఉంటుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చినటువంటి యమునికి ఆ దీపకాంతికి బంగారము, వెండి ధగధగలకు కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయినటువంటి యమధర్మరాజు వచ్చిన పని మరిచిపోయి తెల్లవారగానే తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే స్త్రీల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధనత్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి, బంగారాల్ని కొని ధనలక్ష్మి పూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి ధనత్రయోదశి. ధనత్రయోదశి నాడు భక్తితో పూజించాలి. తీపి వంటకాలని నైవేద్యముగా సమర్పించాలి. ఈ రోజున బంగారము కొనుక్కోదలిచినటువంటి వారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తి కొలది పూజిస్తారు. బంగారము కొనలేని వారు అమ్మవారికి నైవేద్యము సమర్పించి మనసారా ప్రార్థించినా కూడా అమ్మ ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారస్తులు, గృహస్థులు తమ ప్రాంగణాల్ని శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి. శుచిగా శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుంది అని విశ్వాసము. ఈ తల్లిని స్వాగతిస్తూ గుమ్మంలో అందమైన ముగ్గులు వేయాలి. దీపాలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ఇంట్లో కాలు మోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యపిండి, పసుపిండితో బుడిబుడి అడుగులను గుర్తులు వేయడం జరుగుతుంది. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ రాత్రి మొత్తము దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఏది ఏమైనా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి ఈ ధనత్రయోదశి మీకు మంచి శుభ ఫలితాలు కలుగ చేయాలని కోరుకుంటూ సెలవు.